సీఎంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతావా నీ స్వార్థం చూసుకుంటావా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నీటి హక్కులను తన్నుకుంటూ పోతే ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేంద్రం చర్యలపై సీఎం రేవంత్ ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదని నిలదీశారు. తెలంగాణ పాలిట బనకచెర్ల శాపంగా మారుతోందన్నారు హరీష్ రావు. డిపిఆర్ తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తేవడానికి మీరు డిపిఆర్ తయారు చేయండి అని చెప్పి 9 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచారు నిన్న. అంటే ఒకవైపు అప్రైజల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వంలో, ఇంకొక వైపు డిపిఆర్ రెడీ అవుతున్నది. ఒకవైపు కర్ణాటక నీళ్ళు ఆపుకుంటా మీద అంటుంది, మహారాష్ట్ర ఇంకొక వైపు గోదావరి మీద నేను కూడా వరద జలాల మీద ప్రాజెక్టు కడతా, నేను స్టార్ట్ చేస్తా అని మహారాష్ట్ర అంటుంది. నిమ్మకు నీరెత్తినట్టేమో మన రేవంత్ రెడ్డి మన రాష్ట్ర ప్రభుత్వం ఉండడం ఇది నిజంగా సిగ్గుచేటు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. రాష్ట్ర భవిష్యత్తు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పింది. అబ్జెక్షన్ చెప్తే పేమెంట్లు ఆగినాయి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఆపింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 18,000 కాస్త 23,000 అయిపోయింది, డబ్బుల చెల్లింపు అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుందా, భయపడుతుందా, వాటాల కోసం పెదవులు మూసుకుందా? తెలంగాణ గొంతు విసుకుతుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. మీకు బాధ్యత లేదా అని నిలదీశారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడింది బీఆర్ఎస్ మాత్రమేనని హరీష్ రావు అన్నారు. అడుగుతా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, మన రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీకు బాధ్యత లేదా? ఆంధ్రప్రదేశ్ ఇవాళ హక్కు లేని, అవకాశం లేని నీళ్లను మళ్లించుకుంటుంటే, మన హక్కును కాలరాస్తుంటే, మన నీళ్లు తన్నుకపోతుంటే రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటాడు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు పెదవులు మూసుకుంటారు. ఇది ఎక్కడి నీతి? 8+8 ఎంపీలు గెలిస్తే 16 ఎంపీలు గెలిస్తే ఇదేనా మీరు చేసే పని? ఇవాళ బాబు గారు పెట్టిన ఒత్తిడితో బీజేపీ తలొగ్గుతున్నది. ఫైనల్గా నష్టపోయేది ఎవరు? తెలంగాణ కదా. మాట్లాడాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కదా. సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పి ఈ ఆధారం పట్టుకొని సుప్రీంకోర్టు పోతే స్టే దొరకదా? ఎందుకు పోతలేవు నువ్వు? అంటే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికో నీతి ఉంటుందా? రాష్ట్రానికి తమకు అనుకూలంగా ఉండే రాష్ట్రం అయితే ఒక నీతి, తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఉంటే ఇంకొక నీతి ఉంటుందా? రాష్ట్రం దేశంలో భాగం కాదా? దేశం మొత్తానికి ఒక నియమ నిబంధనలు వర్తించవా? ఇది మరి ఇలా బీజేపీ కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది.